మరి ఎవరు అడగరో, లేపోతే ఈ వాదనని జగన్ తరపున లాయర్లు సరిగ్గా, మిథున్ రెడ్డి తరపున లాయర్లు సరిగ్గా రైట్ చేయట్లేదో తెలీదు. 2019 దాకా ప్రభుత్వం తరపున ప్రైవేట్ మద్యం దుకాణాలుండి, ప్రభుత్వం తరపున మద్యం సేకరించి వాటిని ఆయా సంస్థలకు ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 2019 తర్వాత దాన్ని తీసేశాడు. మిథున్ రెడ్డి దాని వెనకాల ఉన్నాడు అన్నటువంటిది. ఇప్పుడు గతంలో ప్రైవేట్ మద్యం దుకాణం ఉన్నప్పుడు వాడు ఆర్డర్ ఇచ్చుకుంటాడు ఎన్ని కావాలో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వమే ఆర్డర్ ఇస్తుంది ఆయా షాపులకి ఏమేం కావాలన్నటువంటిది. ఆ షాపోడు అడుగుతాడు, ఎందుకు వాడి దగ్గర ఏ సరుకు అయిపోతే అది. అంతకుముందు ప్రభుత్వం ఇవి అమ్మాల్సిందే అని రుద్దేది. ఆ రుద్దే అవసరం లేదా తర్వాత వాళ్ళ దగ్గర ఏం బ్రాండ్లు ఉన్నాయి అయ్యి. బట్ లిక్కర్లో ఏదో జరిగింది అన్నటువంటి జనాలు నమ్మించే ప్రయత్నమే జరుగుతుంది. ఇప్పుడు బెల్ట్ షాపు, మద్యం దుకాణం, బారు, పర్మిట్ రూములు, ఇన్ని రూపాలలో మద్యం విచ్చలవిడిగా సాగుతూ ఇంతమంది, కొన్ని వేల మంది, లక్షల మంది సంపాదించుకుంటుంటే ఇది అవినీతి కాదు. అప్పుడు తయారీదారుల దగ్గర నుంచి లంచాలు తీసుకున్నారని చూపించేటటువంటి ప్రయత్నమే రోజువారీగా చేసుకొస్తున్నారు. మీడియా కూడా ఇది కవర్ కావాలంటే, ఇది దాచబడాలంటే అది హైలైట్ కావాలి. అదే నడుస్తుంది. సుప్రీంకోర్టులో అదే అఫిడవిట్ వేశారు.